సంధ్యా థియేటర్ ఘటనలో మరొక ట్విస్ట్ ఇది. ఇప్పటివరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం వర్షన్ మాత్రమే వినిపించింది. ఇప్పుడు పోలీసుల వర్షన్ కూడా బయటకు వచ్చింది. మరి ఈ కేసులో తాజా పరిణామాలేంటో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో చిక్కడపల్లి పోలీసులు బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. వాస్తవానికి పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సెలబ్రిటీలు వచ్చే అవకాశం ఉండడంతో భద్రత కల్పించాలని కోరుతూ ఓ లేఖ ద్వారా సంధ్యా థియేటర్ యాజమాన్యం కోరినట్టు మాత్రమే ఇప్పటి వరకు వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం లేఖపై స్పందించి సెలబ్రిటీస్ వస్తే ఫ్యాన్స్ ని క్రౌడ్ ని కంట్రోల్ చేయలేమని రిప్లై ఇచ్చారు. అందుకు సంబంధించిన లేఖను తాజాగా బయటకు వచ్చింది. మూవీ యూనిట్ ఎవరో 4వ తేదీన స్పెషల్ షోకి రావద్దని థియేటర్ యాజమాన్యం ముందే వారికి చెప్పాలని లేఖలో సూచించారు. అయినప్పటికీ వారు వచ్చారని, ఆయన రావడం కాకుండా అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టారని పోలీసులు తాజాగా తెలిపారు. అల్లు అర్జున్ ని చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా థియేటర్లోకి దూసుకు వెళ్లారని పోలీసులు చెప్పారు. దీంతో తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహ కోల్పోయారని చిక్కడపల్లి పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. మరోవైపు ఈ కేసులో అల్లు అర్జున్ ను గత శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేయగా నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. కానీ శుక్రవారం రాత్రి తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో శనివారం ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు.